విశాఖలో ప్రధాని మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో జరగనున్న బహిరంగ సభకు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టు సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. విశాఖలో ఎటు చూసినా మోడీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. సాయంత్రం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ వరకు జరగనున్న మోడీ రోడ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధానితో పాటు ఓపెన్ టాప్ వెహికల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఉంటారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగనున్నారు. రోడ్ షోలో 1,00,000 మంది ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారని కూటమి నేతలు భావిస్తున్నారు. ప్రధాని మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు వైజాగ్ ప్రజలు రెడీగా ఉన్నారు. కేంద్రం సహకారంతోనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమంటోంది కూటమి ప్రభుత్వం. విశాఖలో సాయంత్రం జరగనున్న ప్రధాని రోడ్ షోకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు విశాఖపట్నం సన్నద్ధమైంది. మరికొద్ది గంటల్లో ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఒక భారీ రోడ్ షో చేయబోతున్నారు. ప్రస్తుతం ఆ రోడ్ షో మార్గంలో ఉన్నాను. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వరకు కిలోమీటర్ దూరం ఈ రోడ్ షో జరుగుతుంది. రోడ్ షో కోసం 1,00,000 మందికి పైగా జన సమీకరణ ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే ప్రజలను కూడా అలౌ చేయబోతున్నారు. ఈ మొత్తం రోడ్ షోను ఆర్గనైజ్ చేస్తున్న సీనియర్ శాసనసభ్యులు గణబాబు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఎటువంటి ఏర్పాట్లు ఈ రోడ్ షో కోసం చేస్తున్నారు? ఎంతమంది ఎక్కడెక్కడ ఉండబోతున్నారు? మీరు చూస్తున్నారు ఇక్కడ కంపార్ట్మెంట్స్, లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నియోజకవర్గ ప్రతినిధులందరికీ కూడా ఆయా పార్కింగ్ నుంచి వీళ్ళకి ఇక్కడ చేరుకునే అవకాశం కలిగేటట్టుగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి మెయిన్ గేట్ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో ఇదొక ప్రధానమైనటువంటి ద్వారం. దీని యాక్సెస్ ఒకవైపు 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి ఆ రోడ్డు నుంచి వచ్చేటువంటి వారికి, అదేవిధంగా సిరిపురం పేద నుంచి వచ్చేవారికి అట్నుంచి వచ్చేటట్టుగా ఇది మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. కంపార్ట్మెంట్స్ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఆయా ప్రాంతాల్లో, అందుకే నెంబర్స్ కూడా కోడ్ చేయడం జరిగింది. ఈ 39 కంపార్ట్మెంట్ ఇటు పెట్టుకున్నాం. 2 వైపులా స్వాగతం పలకాలనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఒక భద్రతా కారణాల వల్ల ఇది 25 అడుగులు రోడ్డు ఉండాలి, 2 వాహనాలు క్రాస్ చేసుకున్నట్టు వెళ్ళాలి ప్రధానమంత్రి గారిది అని అనగానే మనకు కొంత తక్కువ ప్లేస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈ ర్యాలీలో ఉన్నది. సో అక్కడ కూడా ప్రజలకు ఉంటారు, ఇటువైపు కూడా ఉంటారు. సో 2 వైపుల నుంచి వారిని స్వాగతం పలకాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాట్లు చేశాం. సార్, అంటే ఎంతమందిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మోర్ దెన్ 1 lakh అంటున్నారు. వారందరికీ ఇక్కడ అకామిడేట్ చేయడం సాధ్యమవుతుందా? ఎలాంటి ఏర్పాట్లు మీరు చేస్తున్నారు? అంటే ఏర్పాట్లు అయితే మనము అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ మొత్తం నగర శివారుల నుంచి కానీ రావడం అనేటువంటి జరుగుతుంది. సహజంగానే పిఎం ప్రోగ్రామ్ అనగానే అనేక ఆంక్షలు ఉంటాయి, ట్రాఫిక్ ఆంక్షలు కానీ ఆ రోడ్స్ నుంచి. ఎందుకంటే 2 hours బిఫోరే ఈ వెన్యూకి చేరుకోవాల్సి ఉంటుంది అందరూ కూడా. సో 2 గంటల తర్వాత ఆ మ్యాక్సిమం రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పటికే లంచ్ అనేది ఏర్పాటు చేసి వారికి వారి వాహనాల్లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వాళ్ళు ఎర్లీగానే 11-11:30కి అందరూ కూడా స్టార్ట్ అయ్యి వెన్యూకి చేరుకోవడం జరుగుతుంది. కానీ వారు వచ్చేది 4 o'clock తర్వాత వస్తున్నారు కాబట్టి 2 hours వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ జనసంఖ్య మనం తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే వెనక్కి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చాలా పెద్ద ప్లేస్ ఉంది. సార్, అంటే ప్రధానమంత్రి గారు నేరుగా ఏదైతే పబ్లిక్ ఉంటారో బహిరంగ సభ జరుగుతుందో, బహిరంగ సభకు ఓపెన్ టాప్ లోనే వెళ్లే అవకాశం ఉందా? ఇదొక ప్రత్యేకం, దేశంలోనే నాకు తెలిసి ఎక్కడా జరగని విధంగా. ఒక రకంగా అయితే మేము ఈ ఏదైతే రోడ్ షోతో పాటు లోకేష్ గారు వెన్యూ దగ్గరికి వచ్చినప్పుడు వెన్యూలో ఇటు అటు కూడా ఏదైతే సీటింగ్ ఏర్పాటు చేశారో మధ్యలోంచి డయాస్ వరకు కూడా ఒక ర్యాంప్ వేసి వారితో నడిపించాలనేటువంటిది ఒక ఆలోచన చేశాం. అయితే భద్రతా కారణాల వల్ల వారు అది అంగీకరించలేదు. కానీ బట్ వెహికల్ నేరుగా వెహికల్ ఏదైతే ఇప్పుడు పెట్టినటువంటి ఓపెన్ టాప్ పైన డయాస్ వరకు సెంటర్లో వెళుతూ ఇరువైపులా వారిని అభివాదం చేస్తూ అక్కడి నుంచి బ్యాక్ డయాస్ వెనక ఉండేటువంటి ఆ గ్రీన్ హౌస్కి చేరుకొని ప్రధానమంత్రి గారు వేదిక వెనక నుంచి పైకి వెళ్లేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, అంటే ఈ ప్రత్యేకమైన ఈ సభ ఉత్తరాంధ్రకి చాలా కీలకం. 2 లక్షల కోట్ల పైన నిధులు వస్తున్నాయి, ప్రాజెక్టులు వస్తున్నాయి. అవి కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే రైల్వే జోన్కి సంబంధించి ఈరోజు వచ్చే గుడ్ న్యూస్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఎంతో ఆశ పెట్టుకుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్.
ఒకవైపు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే 3 పార్టీలు పోటీ చేస్తే ఏ రకంగా ఆదరించారు మీరు కూడా చూశారు. సో ఇంత ఆదరణ చేసినాక ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఈరోజు కేంద్రం సహకారం కోసం మన రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, పాలకులం కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు ఇన్ని కోట్లతో అటు రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, రోడ్ ప్రాజెక్టులు కావచ్చు, అటు బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, ఎన్టీపీసీకి సంబంధించి కావచ్చు, వీటితో పాటు భవిష్యత్తులో రావాల్సినటువంటి మనం ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే నేషనల్ హైవే వైజాగ్కి సంబంధించి కానీ, ఇప్పుడు ఇరిగేషన్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వాటర్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, మీ అందరికీ తెలిసింది. ఒకవైపు ఏదైతే డిఫెన్స్ ప్రాజెక్టులు కూడా ఈరోజు విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఉండేటువంటివన్నీ కూడా డిఫెన్స్ నిధులు కూడా ఎక్కువగా వెచ్చింపబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు వస్తున్న తరుణంలో ఈ బహిరంగ సభ వేదిక ద్వారా ప్రధానమంత్రి ఎటువంటి సమాచారాన్ని లేకపోతే ఎటువంటి సందేశాన్ని ఈ ప్రజలకు, ఈ రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా ప్రధానిని ఘన స్వాగతం పలికేందుకు భారీ రోడ్ షోకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మార్గం ద్వారానే దాదాపు కిలోమీటర్ పైన 3 నాయకులు, అటు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ వాహనం ద్వారా ఈ మార్గం ద్వారానే ప్రజల పూలజల్లులు, హర్షధ్వానాల మధ్య సభా వేదిక దగ్గరికి చేరుకుంటారని తెలుగుదేశం పార్టీ వర్గాలు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.